తర్వాత ఎన్ని రకాలు అంటే పైల్స్, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్, లోపల ఉండేవి బయట ఉండేవి. నివారణ ఎలా అనేది ఏంటంటే యూజువల్గా కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవటం, తర్వాత మోషన్ ఫ్రీగా అవ్వటం, ప్లస్ ఈ కాలంలోనండి మనిషి చాలా వరకు ఈ నివారణ అనేది ఎట్లా వస్తుందంటే, మనిషి సపోజ్ ఈ మనిషి నిటారుగా నిలబడ్డాడు, ఇతనే మనిషి అనుకోండి, నేను మీకు అర్థం కోసం ఇవి నా చేతితో కంప్యూటర్లో గీసినవండి, ఇది తల మనిషి, ఇది నిలబడి ఉన్నాడు. సో మనిషి భూమి మీద పుట్టి ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అయిందంటే 10 లక్షల సంవత్సరాలు అయింది. 10 లక్షల సంవత్సరాల నుంచి ఈ మనిషి మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకున్నాడు, మాటలు నేర్చుకున్నాడు, తెలివి నేర్చుకున్నాడు, ఎంతో ఇన్వెన్షన్స్ చేశాడు, ఎన్నో. ఇప్పుడు ప్రతి ఇయర్ మన టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. మేము ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడు సెల్ ఫోన్సే లేవు, ఇప్పుడు చూడండి మొత్తం ఎక్కడ చూసినా సెల్ ఫోన్స్ విధ్వంసం జరిగిపోతుంది. అట్లా ఈ 10 లక్షల సంవత్సరాల్లో మనిషి ఎంత డెవలప్ అయ్యాడో, ఈ 50 ఏళ్ల కాలంలో ఈ వచ్చిన టెక్నాలజీ వల్ల మనిషి ఎన్నో జబ్బులు ఫేస్ చేస్తున్నారు. దాంట్లో ఒక జబ్బు కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా రాకపోవటం, మలబద్ధకం రావటం, ఈ పైల్స్ ప్రాబ్లం, ఫిషర్స్ ప్రాబ్లం, తర్వాత పెద్ద పేగు క్యాన్సర్ లాంటివి కూడా ఇప్పుడు వచ్చిన డైట్ మార్పులు, టెక్నాలజీ మార్పుల వల్లే వస్తుంది. అది ఎలాగో వివరిస్తాను చూడండి. మనిషి స్వతహాగా అంటే 10 లక్షల సంవత్సరాల నుంచి మనిషి విరోచనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవాడండి? కింద కూర్చుని వెళ్ళేవాడు. కింద కూర్చోవటం అంటే ఎలా కూర్చునేవాడు? గొంతు కూర్చునేవాడు, అంటే స్క్వాటింగ్ పొజిషన్ అంటారు. అంటే స్క్వాటింగ్ పొజిషన్లో ఈ తొడలు ఉన్నాయి. ఇప్పుడు మనిషి ఇది వెన్నెముక అనుకోండి, ఇది తొడలు అనుకోండి. ఈ తొడలు ఆల్మోస్ట్ బాడీకి టచ్ అవుతాయి. టచ్ అయ్యే టైంలో ఇక్కడ యాంగిల్ మనిషికి, తొడలకి మనిషి యొక్క బాడీకి ఉండే యాంగిల్ 30 degrees 35 degrees కన్నా తక్కువ ఉంటుంది. సో ఇట్లా కూర్చుని, కాళ్ళు మీద కూర్చుని ఇట్లా మనిషి 10 లక్షల సంవత్సరాలు భూమి మీద పుట్టిన కాడ నుంచి 10 లక్షల సంవత్సరాలు స్క్వాటింగ్ పొజిషన్లో విరోచనం వెళ్ళాడు. అంటే కింద కూర్చుని, నేలకి సమానంగా కింద కూర్చుని వెళ్ళేవాడు. ఈ కాలంలో ఎంతమంది అసలు కింద కూర్చుని ఉండగలుగుతారు అనేది మీరే చూడండి. ఒక 10 నిమిషాలు కూర్చోలేరు. నన్ను అడిగితే నేను ఛాలెంజ్ చేస్తాను, 100 మందిని తీసుకురండి, 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ, కానీ అంతెందుకు చిన్నపిల్లల్ని తీసుకున్నా కానీ కింద కూర్చోవటం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు స్క్వాటింగ్ పావు గంట సేపు కూర్చుని ఉండమని వాళ్ళు కూర్చోలేరు. తర్వాత ఇట్లాంటి పొజిషన్లో మనిషి 10 లక్షల సంవత్సరాలు విరోచనం వెళ్ళాడనమాట. ఇప్పుడు ఈ 50 ఏళ్లలో ఏం జరిగింది? వెస్ట్రన్ వరల్డ్ కంఫర్ట్, కింద కూర్చోవటం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఇది ఒకటి తయారు చేశారు, కమ్మోడు. దీని మీద కూర్చుంటే హాయిగా సుఖ విరోచనం అవుతుంది అన్నట్టుగా వాళ్ళు దీన్ని తయారు చేశారు. దీనివల్ల ఇదే పెద్ద డిజాస్టర్ అండి. ఇప్పుడు వాళ్ళే తలలు పట్టుకుంటున్నారు. ఈ వెస్ట్రన్ కమ్మోడ్ అనేది అసలు మోషన్ ఫ్రీగా అవ్వకపోవటానికి కానీ, మోషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, వీటన్నిటికీ ముఖ్య కారణం ఇదే. ఇప్పుడు మీరు అమెరికాలో చూసినట్టయితే ఎక్కడ చూసినా వాళ్ళు స్టార్ట్ చేశారు. మన వాళ్ళు ఎప్పుడు కూడా అమెరికా వాళ్ళని ఫాలో అవుతారు కాబట్టి మెల్లమెల్లగా మొత్తం ఇండియా మొత్తం కూడా ఏ అపార్ట్మెంట్లో కూడా ఇండియన్ టాయిలెట్స్ అనేది కనపట్ల. ఎక్కడ చూసినా ఇదే వెస్ట్రన్ టాయిలెట్స్ కనపడతాయి. ఈ వెస్ట్రన్ టాయిలెట్లు ఏంటి? మనిషి నిటారుగా కూర్చుంటాడు, తొడలు ఇలా సమాంతరంగా ఉంటాయి, తర్వాత కాళ్ళు కిందకి వేలాడుతుంటాయి, మన బరువు ఎక్కడ మనం మోసే పని లేదు. దీనివల్ల ఏమవుతుంది? అసలు మనిషి మదర్ నేచర్ మనిషిని తయారు చేసినప్పుడు 10 లక్షల సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇలా ఉండాలని మనిషి. ఇప్పుడు కుక్క చూడండి, యూరిన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది? ఒక చోటుకి వెళ్తుంది, కాళ్ళు లేపి వెళ్తుంది. దానికి అలా వెళ్తేనే అది ఆ రంధ్రం కరెక్ట్గా ఓపెన్ అవటం, యూరిన్ ఫ్రీగా అవటం జరుగుతుంది. అట్లా మనిషి కూడా 10 లక్షల సంవత్సరాలు ఈ దేవుడు కానీ, ఈ నేచర్ కానీ ఎవరు తయారు చేశారో మనం, అది నాస్తికులు, అది డిఫరెంట్ టాపిక్. 10 లక్షల సంవత్సరాలు ఇలా ఉండండి, ఇలా వెళ్ళండి అని మన నేచర్ చెప్పింది. దాన్ని మన అతి తెలివితో ఈ 50 ఏళ్లలో పెరిగిన అతి తెలివి, టెక్నాలజీ, కంఫర్ట్స్ వల్ల మనం దాన్ని మార్చేసి 90 degrees చేసాం. ఈ తొడలకి, బాడీకి 90 degrees ఉన్నప్పుడు మనకి ఆ మలద్వారం అనేది పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుందండి. దాంట్లో ప్యూబోరెక్టాలిస్ మజిల్ అని ఉంటుంది, ఒక స్లింగ్ లాగా ఉంటుంది. సో అది గొంతు కూర్చున్నప్పుడే కరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట. దానికి కూడా నేను ఒక ఫోటో గీసి చూపిస్తాను. అసలు ఈ ఒక్క పొజిషన్ వల్ల మొత్తం పైల్స్, ఫిషర్స్ అన్నిటికీ మూల కారణం అండి. సో మీరు కావాలనుకుంటే ఇది సైంటిఫికల్గా లేటెస్ట్గా ప్రూవ్ అయింది. మనం ఎప్పుడు 50 ఏళ్ల కింద వాటిని లేటెస్ట్గా కనిపెట్టారని మళ్ళీ చెప్తుంటారు కదా. అట్లాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ పొజిషన్ వల్ల
10 లక్షల ఏళ్ళు ఇలా కూర్చున్నాడు అనేది వాళ్ళకి 50 ఏళ్ళ కింద తట్ల ఇప్పుడు తట్టింది. ఎందుకు ఇంతమందికి ఈ పైల్స్ ప్రాబ్లమ్స్, ఫిషర్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు పరిశోధన చేసి ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వెస్ట్రన్ టాయిలెట్స్ అన్నీ ఓవర్ నైట్ మార్చలేం కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్క్వాటీ పాటీ అని గూగుల్లో కొట్టి చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ ఒక స్టూల్ వేసుకున్నారు, ఒక అడుగు ఎత్తు స్టూల్ వేసుకుని కాళ్ళు దీని మీద పెట్టుకుంటే అప్పుడేమవుతుంది, ఈ తొడల దగ్గరికి వచ్చి ఆ ఓపెనింగ్ ఈజీ అవుతుంది. మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటే ఇది ఒక్కటే నివారణ అండి, చాలా సింపుల్ మెథడ్. మీరు ఇంట్లో ఉన్న వెస్ట్రన్ టాయిలెట్ పగలగొట్టి ఇండియన్ కట్టించుకోలేరు. వెంటనే కట్టించుకున్నా ఒకసారి కూర్చుంటే మీ వల్ల కాదు. వెంటనే 5 నిమిషాలు కూర్చుని చూడండి. కావాలంటే మీరు ఇండియన్ టాయిలెట్కి వెళ్ళక్కర్లా, మీ బెడ్రూమ్లో అయినా కింద అసలు మీరు 5 నిమిషాలు స్క్వాటింగ్ చేయగలరా చూడండి. నాకు తెలిసి మనం దీన్ని మర్చిపోయాం, కూర్చోవటం అలవాటు లేక ఇప్పుడు 5 నిమిషాలు మీరు కింద కూర్చుని లేచినా నడుము పట్టేస్తుంది. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం మనం అందరం. కాబట్టి సడన్గా అలా చేయలేం కాబట్టి, ఉన్న వెస్ట్రన్ టాయిలెట్స్ అన్ని పగలగొట్టలేం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఇంట్లో స్నానం చేసేటప్పుడు పిల్లలకు కానీ చిన్న స్టూల్ వేసి కూర్చోబెట్టి దాని మీద కూర్చోబెట్టి స్నానం చేయిస్తాం కదండి. అట్లాగే ఆ చిన్న స్టూల్ 1 ఫీట్ ఎత్తున్న స్టూల్ చాలు. ఆ స్టూలు దీని దగ్గరికి పెట్టుకుని దాని మీద కాళ్ళు పెట్టుకుంటే కనుక మీకు ఈ తొడలు కూడా 35 డిగ్రీస్కి వస్తాయి. అప్పుడు విరోచనం పర్ఫెక్ట్గా వెళ్ళి ఈ పైల్స్ ప్రాబ్లం, ఫిషర్స్ ప్రాబ్లం, ఫిస్టులా ప్రాబ్లమ్స్ రాకుండా, మలబద్ధకం రాకుండా ఉంటుంది. సో ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒకసారి దీనికి అలవాటు పడిన తర్వాత మీరు మామూలుగా కూర్చున్నా మీకు రానట్టు అనిపిస్తుంది, ఆ తేడా తెలుస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ పైల్స్ ఫిస్టులాస్ అండి. కాబట్టి ఇది నివారణ. పైల్స్ ఫిషర్స్ రాకూడదంటే మనం ఆల్రెడీ జీవన విధానంలో మనం కూర్చునే టాయిలెట్కి వెళ్ళేటప్పుడు మనం కూర్చునే ఈ 90 డిగ్రీస్ తగ్గించి 30 డిగ్రీస్లోకి తీసుకురావాలండి. కాళ్ళు దీని మీద పెట్టుకుని పైకి పెట్టుకుంటే కొంత బరువు ఇక్కడ హిప్స్ మీద పడుతుంది, కొంత బరువు దీని మీద పడుతుంది. హ్యాపీగా టాయిలెట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం పైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ పైల్స్లో లక్షణాలు అయిపోయినాయి, నిర్ధారణ అయిపోయింది, ఏమేమి రకాలు ఉన్నాయి మాట్లాడుకున్నాం. నివారణ ఎలా అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మనం టాయిలెట్కి వెళ్ళే పొజిషన్ అందరూ కూడా వెస్ట్రన్ టాయిలెట్ని మానేసి ఇండియన్ టాయిలెట్స్కి వెళ్తే బాగుంటుంది. కానీ అది ఓవర్ నైట్ జరిగే పని కాదు. ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ ఎత్తుకోవాలంటేనే ఒక అపార్ట్మెంట్కి వెళ్తే మొత్తం 100 అపార్ట్మెంట్లు ఉంటే ఎక్కడో ఒక్కళ్ళకి కానీ, అది కూడా పనోళ్ళకి. మామూలుగా 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే ఎక్కడ చూసినా కానీ, నేను కొత్త ఫ్లాట్ కొందామని వెళ్ళి ఎక్కడ చూసినా కానీ 3 మంచి బెడ్రూమ్స్ అన్నింటిలో వెస్ట్రన్ పెట్టి ఏదైనా సర్వెంట్ క్వార్టర్ ఉంటే దాంట్లో ఇండియన్ పెడుతున్నారు. సో ఆ ఇండియన్ మనం వాడుకోవాలి. లేదు అది కొత్త గట్టి నీళ్ళు ఇవన్నీ పగలగొట్టలేం కాబట్టి ఏం లేదు, చిన్నపిల్లల్ని కూర్చోబెట్టే స్టూల్ అక్కడ వేసుకొని చూసుకోండి. అది చాలా వరకు పైల్స్ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇదేంటి, ఈ పైల్స్ ఎప్పుడు వచ్చినాయి, మనం వెస్ట్రన్ వాడి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత వచ్చినాయి. కాబట్టి ఈరోజు వెంటనే మీరు ఒక స్టూల్ వేసుకుని ఈ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చుని వెంటనే అన్ని పైల్స్ పోతాయని ఊహించుకోకండి. అట్లీస్ట్ ప్రోగ్రెషన్ ఆగుద్ది. అంటే స్టేజ్ 1 దగ్గర ఉన్నాయి, స్టేజ్ 1 దగ్గర ఉంటే స్టేజ్ 2 దగ్గర ఉన్నాయి, స్టేజ్ 2 దగ్గర ఆగిపోతాయి. మన అదృష్టం బాగుంటే కొంచెం రివర్స్ కూడా అవ్వచ్చు, ఇంకా ఫర్దర్గా పెరగకపోవచ్చు.